సిపిఎం జాతీయ కార్యదర్శిగానే కాకుండా దివంగత సీతారాం యేచూరి జర్నలిస్టుగా సుప్రసిద్ధుడని ఐజేయు జాతీయ కార్యవర్గ సభ్యులు నల్లి ధర్మారావు గుర్తు చేస్తూ మరణం పట్ల ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. పార్టీ అధికార వారపత్రిక పీపుల్స్ డెమోక్రసీకి చాలా ఏళ్లు సంపాదకుడిగా పనిచేశారని, కొన్ని జాతీయ ఇంగ్లీష్ పత్రికలకు కాలమిస్టుగా వ్యాసాలు రాశారని ధర్మారావు తెలిపారు. ఆయన భార్య సీమా చిష్టి కూడా జర్నలిస్ట్ అని, బీబీసీ హిందీ విభాగానికి ఇండియన్ ఎక్స్ప్రెస్ పత్రిక ఢిల్లీ రెసిడెంట్ ఎడిటర్గా పనిచేశారని గుర్తు చేస్తూ ప్రస్తుతం ది వైర్ అనే పోర్టల్కు ఎడిటర్గా ఉన్నారని తెలిపారు. వారి కుటుంబానికి ఐజేయు ఏపీయూడబ్ల్యూజే స్నామ్నా తరపున సానుభూతి తెలిపారు. యూనియన్ నాయకులు ఎన్ ఈశ్వరరావు, ఎంవి మల్లేశ్వరరావు, జగదీష్, చింతాడ అప్పలనాయుడు, జీవి నాగభూషణ్ రావు, ఎస్ నాగచైతన్య, చౌదరి, సత్యనారాయణ తదితరులు కూడా సంతాపం ప్రకటించారు. ఉత్తరాంధ్రతో సీతారాం యేచూరికి ఉద్యమ సంబంధాలు ఉన్నాయని, స్టీల్ ప్లాంట్ ఉద్యమంలో పాల్గొన్నారని సిక్కులు జల సాధన సమితి అధ్యక్షుడు దుప్పల రవీంద్రబాబు, ప్రజా న్యాయవాది బొడ్డేపల్లి మోహన్ రావు, వాయిస్ ఆఫ్ ది వాటర్ అధ్యక్షుడు పోలిశెట్టి మురళీకృష్ణ తదితరులు కూడా సంతాపం ప్రకటించారు. వామపక్ష భీష్మ కామ్రేడా ఓ యేచూరి అందుకో లాసలా కామ్రేడా మా యేచూరి అందుకో లాసలా ఉదయించిన సూర్యుడు అస్తమించుట సహజం, జన్మించిన ప్రతి మనిషి మరణించుట సత్యం. ఉదయించిన సూర్యుడు అస్తమించుట సహజం, జన్మించిన ప్రతి మనిషి మరణించుట సత్యం. మహనీయులు మరణించిన వృధా పోదు త్యాగం, మహనీయులు మరణించిన వృధా పోదు త్యాగబలం. ఉదయించిన సూర్యుడు అస్తమించుట సహజం. ఎర్ర పూల వనంలోన ఎరుపెక్కిన సూర్యుడు అస్తమించినాడు, అరుణతారయ్యాడు. ఎర్ర పూల వనంలోన ఎరుపెక్కిన సూర్యుడు అస్తమించినాడు, అరుణతార అయ్యాడు. ఎర్ర జెండకే వన్నె తెచ్చిన ధీరుడు, ఎర్ర జెండకే వన్నెలు తెచ్చిన ధీరుడు. అందుకో అంజలి యేచూరి, అందుకో అంజలి కామ్రేడు యేచూరి, కామ్రేడు యేచూరి. పీడిత వర్గం కోసం ఉద్యమించి నలవారి కుటుంబం పుట్టిన మన యేచూరి, పీడిత వర్గం కోసం ఉద్యమించి విద్యార్థి దశ నుండే విప్లవాల బాట నడచి, విద్యార్థి దశ నుండే విప్లవాల బాట నడిచి మార్పిస్తూ పయనించి. ఉదయించిన సూర్యుడు అస్తమించుట సహజం, జన్మించిన ప్రతి మనిషి మరణించుట సత్యం. సిపిఎం కార్యకర్తగా పయనం సాగించి అంచెలుగా ఇండియా కార్యదర్శి అయ్యాడు.